అందరూ బాగున్నారా? అవును పిల్లలు, ముందుగా మీ అందరికి ఈస్టర్ శుభాకాంక్షలు. పోయిన వారం మీ అందరికి ఒక వాక్యాన్ని చెప్పాను కదా, దానికి జవాబు మీ అందరికి దొరికిందా? రాత్రి ఇక నెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడినైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. దీనికి గల జవాబు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. అయితే పిల్లలు, ఈ రోజు మనందరం బైబిల్ చదవటాన్ని పూర్తి చేశాం. మొదటి నుండి ఫాలో అయ్యి ప్రతి వారం బైబిల్ ని క్రమం తప్పకుండా చదువుతున్న వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఇంకో విషయం పిల్లలు, ఇక్కడితో బైబిల్ చదవటాన్ని ఆపివేయద్దు, కానీ మీరందరూ ప్రతిరోజు ఒక్క అధ్యాయమైన చదవటాన్ని ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు నేను ఒక మంచి కథని చెప్పబోతున్నాను. మరి కథ వినటానికి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? పిల్లలు, మొన్నేమో గుడ్ ఫ్రైడే, ఈ రోజేమో ఈస్టర్ కదా. మరి మీలో ఎంతమందికి దాన్ని ఎందుకు జరుపుకుంటామో మీ అందరికీ తెలుసా? ఈ రోజు నేను దాని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ముందుగా అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అనగా, యేసుక్రీస్తు మనందరి కొరకు మన పాపముల నిమిత్తమై ఆయన శిలువలో మరణించారు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాల్ని చేశారు. చాలా మంది ఆయన్ని ఎంతో అభిమానించేవారు, కానీ కొంతమంది మాత్రం ఆయన్ని ఎంతగానో ద్వేషించారు. ఇక వాళ్ళు ఎలాగైనా సరే యేసయ్యని చంపేయాలని ఒక ప్లాన్ తోటి వాళ్ళందరూ కలిసి యేసయ్యని సిలువ వేశారు. అయితే మీరందరూ అనుకోవచ్చు, యేసుక్రీస్తుకి చాలా పవర్స్ ఉన్నాయి కదా, మరి ఆయన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోలేదని కదా. అవును పిల్లలు, యేసుక్రీస్తు ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకునే అంత పవర్ ఆయనకి ఉంది. కాకపోతే మనందరం ఏదైనా ఒక తప్పు చేస్తే మనం శిక్షని అనుభవించాలి, కానీ యేసయ్య మాత్రం అలా మన మీదకి ఎటువంటి శిక్ష రాకూడదని చెప్పి మన పాపములు అన్నిటినీ ఆయన మీద వేసుకొని మన కోసం మరణించారు. అనగా యేసుక్రీస్తు మనందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నారు పిల్లలు. ఆయన చూపించిన ఆ ప్రేమని మనందరం గుడ్ ఫ్రైడేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అంతేకాదు, ఆయన ముందుగానే చెప్పారు ఏమనంటే 3 దినాల తర్వాత నేను మరలా తిరిగి వస్తానని. ఆయన చెప్పిన విధంగానే యేసుక్రీస్తు చనిపోయిన 3 దినాల తర్వాత, అనగా మనం జరుపుకునే ఈ ఈస్టరే అన్నమాట. ఆ రోజు యేసుక్రీస్తు తిరిగి లేచినందున మనందరం ఈస్టర్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కనుక పిల్లలు, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్ ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఎందుకు మీరు సెలబ్రేట్ చేసుకుంటారు అన్నప్పుడు మీరు దీన్ని చక్కగా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా పిల్లలు? అంతేకాదు, మీరు ఇంకా అనేకమైన విషయాలు ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ అనేక విషయాలు తెలుసుకుంటూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనా పిల్లలు? అంతేకాదు, మీరందరూ దేవునికి ఇష్టమైన వారిగా ఉంటూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ ని చదువుకుంటూ ఇంకా దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకుంటూ ఆయనతో ఒక మంచి రిలేషన్షిప్ ని మీరందరూ కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. సరే, అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.